నేను అంటున్నా ఇవాళ మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకు ఏమైనా చిన్న మారా? లేకపోతే రాముడి వంశంలో ఎవరు పుట్టిందా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిండో తెలియదు. మిత్రులందరికీ జై శ్రీరామ్. పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, నేను అంటున్నా హిందువులం అంటున్నారు కదా, శ్రీరాముడు మీకు చిన్నయ్యనా లేక సీతమ్మ మీకు చిన్నమ్మనా, లేకుంటే శ్రీరాముని వంశంలో మీరు పుట్టారా అని చెప్పేసి మాట్లాడుతున్న అద్దంకి దయాకర్ గుర్తుపెట్టుకో, మాకు చారిత్రాత్మక ఆధారాలు చెప్తా ఉన్నాయి, చరిత్ర చెప్తా ఉంది. మేము శ్రీకృష్ణుని వంశజులము, శ్రీరాముని వారసులము, బరాబర్ అదే వంశంలో పుట్టిన వాళ్ళము. మరి నిన్నొక ప్రశ్నకు సమాధానం చెప్పు. జీసస్, జై జీసస్, జై జీసస్. జై జీసస్ అనేది ఎందుకు చెప్పిండో మీకు అర్థమై ఉంటది. గతంలో నువ్వు క్రైస్తవ వేదికల మీద జై జీసస్ అని చెప్పేసి మాట్లాడిన నువ్వు, మరి జీసస్ నీ చిన్నయ్యనా, మేరీ మాత మీ పెద్దమ్మనా, లేకపోతే నీవు జెరూసలంలో పుట్టినవా, లేకపోతే యేసు నీ ఇంటి పక్కన ఇల్లు కట్టుకొని ఉన్నాడా అని చెప్పేసి అడిగితే ఏం సమాధానం చెప్తావు? అద్దంకి దయాకర్ నువ్వు చెప్పు, ఏం సమాధానం చెప్తావు? ఇంకేమంటున్నాడు? హిందూ ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు, శ్రీరాముడు ఏం చేసిందో తెలియదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. హిందూ ధర్మం ఎప్పుడు పుట్టిందో ఎందుకు తెలియదో తెలుసా? ఈ సృష్టి ఆవిర్భావం నుంచి కూడా ఈ యొక్క సనాతన ధర్మం వర్తిల్లుతా ఉంది. నిత్య నూతనమైనది, ఇది అంతం లేనటువంటి ధర్మం కాబట్టి సనాతన ధర్మం ఇది. దీనికి ఎప్పుడు మొదలైందో ఎవరు కూడా చెప్పరు, ఎందుకంటే సృష్టితో పాటు ప్రారంభమైనదే ఈ యొక్క ధర్మం. మరి రాముడు ఏం చేసినో తెలియదు అంటున్నావు. రాముడు ఏం చేసినో మాకు ప్రతి ఒక్కరు తెలిసి, లోకమంతా కూడా తెలుసు. ఎందుకంటే భార్యతో భర్త ఎలా ఉండాలి, తండ్రితో కొడుకు ఎలా ఉండాలి, ఒక తమ్ముడితో అన్న ఎలా ఉండాలి, రాజ్యంలో ప్రజలతో ఒక రాజు ఎలా నడవడిక, ఎలా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మరి ఇచ్చిన మాట తప్పకుండా ఎలా పనిచేయగలగాలి, ఎలాంటి స్ఫూర్తిని మనం పొందాలి, మిగతా వారికి ఎలా ఆదర్శంగా నిలవాలో, సమస్తానికి కూడా, సమాజానికి, దేశ ప్రజలందరికీ కూడా మరి ఒక స్ఫూర్తివంతమైన ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించినటువంటి గొప్ప మహానుభావుడు, దేవుడు మా శ్రీరామచంద్రమూర్తి. మీ కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం మీద దాడి చేసి, దండయాత్ర చేసి, హత్యలు చేసి, అత్యాచారాలు చేసినటువంటి అక్బర్, బాబర్ లాంటి వాళ్ళ సమాధులు ఈ దేశం విడిచి వెళ్ళిపోయి మీరు సందర్శించి వస్తారు. ఈ దేశంలో అయోధ్య రామ మందిరం సందర్శించడానికి మీకు మనసు ఒప్పదు. మరి మీకు విదేశీ బాబరు నిర్మాణించినటువంటి బాబర్ మసీదు కావాలి, కానీ ఈ దేశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అయోధ్య రామ మందిరం మీకు అవసరం లేదు. అందుకోసం అయోధ్య రామ మందిరం ఆపడానికి మీ కాంగ్రెస్ పార్టీ, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంది లాయర్లను పెట్టి అయోధ్య రామ మందిరాన్ని ఆపుకోవడానికి చూశారు. కానీ ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయోధ్య రామ మందిరం ఒక గొప్ప మహానుభావుని వల్ల ఈ కోట్లాది మంది హిందువుల యొక్క కోరిక మేరకు అది నిర్మాణమైంది, రూపుదిద్దుకుంది. ఈరోజు మరి అందరి కళ్ళ ముందు భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం జరిగింది. దయచేసి అద్దంకి దయాకర్, నీ భాషా విధానము ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో నువ్వు పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం, నేను పాకిస్తాన్ ప్రేమిస్తానంటే మాట కూడా ఇంకెవరు మర్చిపోలేదు. ఈ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి కేంద్రంలో రాహుల్ గాంధీ, ఈ రాష్ట్రంలో అద్దంకి దయాకర్, మీరిద్దరు చాలు, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.